హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అన్ని సెషన్స్లో కూడా నాకు తెలిసినంత వరకు పేపర్ అనేది మోడరేట్గా వచ్చింది. మోడరేట్గా ఉన్నప్పటికీ ఈ పాస్ అవ్వడం అనేది ప్రిపేర్ అయిన వాళ్ళకి తప్ప ప్రిపేర్ కాని వాళ్ళకి పాస్ అవ్వడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న విషయమే. సో ఇక్కడ ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అసిస్టెంట్ పోస్టులు రాకపోయినప్పటికీ పీజీటీల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీజీటీ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే ప్రతి డిస్టిక్లో కూడా యావరేజ్గా 70 to 75 అనేది కట్ ఆఫ్గా ఉండొచ్చు. రిజర్వేషన్ అయితే కనుక కేటగిరీస్లో ఇంకో 5 మార్క్స్ వరకు మనకి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కనుక రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా కేటగిరీని బట్టి 65 నుంచి 70 వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే టీజీటీ మ్యాథ్స్ విషయానికి వచ్చేసినట్లయితే 60 మార్కులు 55 నుంచి 60 మార్కులు వచ్చినా కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు. గ్యారంటీ అని చెప్పలేం, కానీ రిజర్వేషన్ ప్రకారంగా ఎయిదర్ ఓపెన్ ఆర్ రిజర్వేషన్ 55+ కూడా మనం హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మనకి ప్రతి డిస్టిక్లోనూ ఓపెన్ చూసుకుంటే ఇంగ్లీష్కి 65+ చూసుకోవచ్చు. 65 to 70 మధ్యలో ఉంటుంది. రిజర్వేషన్ అయితే కనుక 55 to 65 మధ్యలో ఉండొచ్చు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇది కేవలం ఎక్స్పెక్టేషనే మాత్రమే, షూర్ అని చెప్పలేము. షూర్గా అంటే కనుక ఎవరు చెప్పలేరు. ఎవరైనా సరే మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలం. బట్ ఇంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.